రాచరికంలో రాజు అనేటటువంటి వాడు తన ప్రజల పట్ల దయార్ద్ర హృదయంతో ఉండాలి. శత్రువుకి భయానకంగా ఉండాలి. శత్రువుకి ఆ రాజు పేరు తలుచుకుంటే భయం పుట్టాలి. ఇది చాణక్య సిద్ధాంతం. అదే సందర్భంలో చాణక్య నీతి అంటారు దాన్ని. నరేంద్ర మోడీ రాజు కాదు, ప్రజాస్వామ్యంలో రాజులు ఉండరు, ప్రజా సేవకుడినే అంటాడు ఆయన. కానీ ప్రజల పట్ల దయార్ద్ర హృదయానికి సాక్ష్యం ఇన్కమ్ ట్యాక్సుల తగ్గింపు దగ్గర నుంచి, జిఎస్టీ తగ్గింపుల నుంచి ఇలాంటివి. అలాగే రైతుకు నేరుగా డబ్బులు వేయడం దగ్గర నుంచి అనేక సంక్షేమ పథకాలు నేరుగా ఏరియాల్లో ఆసుపత్రుల దగ్గర నుంచి నాడు నేడు స్కూళ్ళ దాకా, అలాగే డాక్టర్ కోర్సుకి సీట్లు పెంచడం దగ్గర నుంచి కేంద్రీయ విద్యాలయాలు ఎక్కువ ఇవ్వడం దాకా, మౌలిక వసతులకు విపరీతమైనటువంటి రోడ్డు వసతులు కల్పించడం ద్వారా ఇవన్నీ ప్రజాస్వామ్యంలో జరుగుతున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి మార్పులు. దీంతో పాటుగా శత్రువుకి భయపెట్టడంలో నరేంద్ర మోడీని మించినటువంటి వాడు లేడు. పాకిస్తాన్లో ఉన్నటువంటి తీవ్రవాదుల్ని ఎక్కడి నుంచినే మనం వెళ్ళట్లేదు, వాళ్ళ తీవ్రవాదులే కాల్చి చంపుతారు. తెర వెనకాల భారత్ ఉందని పాకిస్తాన్ చెప్తుంది కాబట్టి అది ఎవరి నీతి అవుతుంది? రాజనీతి. అది గూఢచారుల ద్వారా శత్రువులు లేపేయడం అన్నటువంటి. కెనడాలోనైనా చేశారు, అమెరికాలోనైనా చేశారు. అలాంటి ఒక యాక్టివ్నెస్ చేసుకురాడు. అలాగే స్ట్రాటజీస్, ఆపరేషన్ పహల్గామ్కి సంబంధించి, పహల్గామ్ వాళ్ళ ఆపరేషన్ అంటే మనం సింధూర్తో దానికి బుద్ధి చెప్పాం, అట్లాంటిది. ఇప్పుడు అలాంటి వాటిలో కీలకమైన పాత్ర ఎవరైతే మిలిటరీ ఇంటెలిజెన్స్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళినటువంటి స్ట్రాటజిస్ట్ లెఫ్టినెంట్ జనరల్ డిఎస్ రానాని స్ట్రాటజిక్ గ్రూప్ చైర్మన్గా నియమించారు మోడీ. అంటే సబ్జెక్ట్ ఎక్కడున్న ఎతికి పట్టుకొస్తారు. రాజకీయం తెలియనటువంటి జయశంకర్ని పట్టుకొచ్చి మంత్రిని చేశారు. అలాగే రాజకీయాలతో సంబంధం లేనటువంటి అజిత్ దోవల్ ఇవాళ హోంమంత్రి కంటే ఎక్కువ ప్రాధాన్యత పొందుతుంటాడు. అది నరేంద్ర మోడీ దగ్గర. సబ్జెక్ట్ ఎక్కడున్నా ఎత్తుక్కొస్తారు. ఇప్పటిదాకా కమాండర్ ఇన్ చీఫ్గా అండమాన్లో సేవలు అందించినట్టు లెఫ్టినెంట్ జనరల్ డిఎస్ రాణా స్ట్రాటజిక్ గ్రూప్ చైర్మన్గా వెళ్ళారు. మిలిటరీ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి వ్యక్తి ఆయన.